సహోదర మహాశయులారా, మన సమాజంలో చాలామంది ఒక సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు మరియు దాన్ని మార్చివేశారు కూడా. అదేమిటి? అది రంజాను మాసంలో చివరి రోజుల్లో ఈదుల్ ఫితర్ పండుగకు కంటే ముందు ఇచ్చే అటువంటి ఫిత్రా, ధాన్య రూపంలో ఇచ్చే అటువంటి ఒక అత్యుత్తమైనటువంటి సదఖా, దాన్ని ప్రజలు మర్చిపోతున్నారు, దాని పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫిత్రాను ఇవ్వమని ఆదేశించారు. ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ గారి కుమారుడు అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై, పెద్దలపై, పిల్లలపై, బానిసలపై ఒక సా ఫిత్రాను తప్పనిసరి చేశారు, ఇవ్వడాన్ని విధిగా చేశారు అని చెప్తున్నారు. ఒక ఇంటిలో యజమాని తన ఆధీనంలో ఉన్న కుటుంబ సభ్యులందరి వైపు నుండి ఆ ఇంటి యజమాని ఫిత్రా ధాన్యాన్ని చెల్లించాలి. ఫిత్రా ధాన్యం ఏంటి? ఫిత్రా దానం ఏదైతే ఉందో ధాన్య రూపంలో మనం ఏదైతే ఆహారంగా తీసుకుంటున్నామో, ముఖ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుడు అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మేము ఒక సా ధాన్యం కానీ, బార్లీ కానీ, ఖర్జూరము కానీ ఫిత్రాగా చెల్లించే వారము అని తెలియజేస్తున్నారు. వారు ఏవైతే తినే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటినే ఫిత్రాగా చెల్లించేవారు. ముఖ్యంగా మన కాలంలో మనం ఎక్కువగా మన ప్రాంతంలో మనము బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటాము, అన్నాన్ని. కాబట్టి మనము తినే బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యంలో మనం రకరకాల బియ్యాన్ని మనం చూస్తున్నాము. చాలామంది కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం తినేవారు ఉంటారు. చాలామంది మార్కెట్లో నుంచి సన్నని బియ్యాన్ని తినేవారు ఉంటారు. మరి ఇంకా కొంతమంది బాస్మతి బియ్యాన్ని కూడా తినేవారు ఉంటారు. చాలామంది గోధుమలు కూడా తినేవారు ఉంటారు. ఎవరు ఏ పదార్థాలనైతే ఆహారంగా ఉపయోగిస్తున్నారో తాము తినే ఆహార పదార్థాల నుండి ఒక సా, అదేమిటి? అది నేటి మన కిలోగ్రాముల లెక్కను చూసుకున్నట్లయితే దాదాపు 3 కిలోల ధాన్యాన్ని మనం తినే ఆహార పదార్థాలను పేదవారికి మనము చెల్లించాలి. ఈద్ నమాజ్ కంటే ముందే వారికి ఇవ్వాలి. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారి ఆచరణ ద్వారా తెలిసేది ఏమిటంటే, ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో తమ ఆధీనంలో ఉన్న వారందరి వైపు నుండి ఈద్ నమాజ్ కంటే ముందే ఫిత్రా ధాన్యాన్ని వారు చెల్లించాలి. మరి ముఖ్యంగా ఎక్కడైతే జమాత్ వ్యవస్థ పటిష్టంగా ఉందో, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అందరూ కూడా ఒక చోట చేర్చి సామూహికంగా ఫిత్రాలు ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏమిటి? ఎవరైతే విడివిడిగా ఇస్తుంటారో, ఎవరికైతే ఇస్తారో వారికి చాలా తక్కువ ఆహార పదార్థాలు చేరుతాయి. అదే సామూహికంగా ఒక చోట అందరూ సమకూర్చి ఆ తర్వాత అక్కడి నుంచి కనుక పంచినట్లయితే, ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో జరిగేదో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఫిత్రా ధాన్యాన్ని ఒకే చోట సమకూర్చేవారు. ఆ తర్వాత అందులో నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే ఆ ఫిత్రాకు అర్హులైన వారు ఉంటారో వారికి ఆ ఫిత్రా ధాన్యాన్ని అధిక మొత్తంలో వారికి పంపించేవారు, వారి ఇంటి వద్దకు చేర్చేవారు. ఇలాంటి అత్యున్నతమైన సాంప్రదాయం మన సమాజంలో నేడు కనిపించడం లేదు. కాబట్టి సహోదర మహాశయులారా, ఫిత్రా ధాన్యాన్ని అందరూ సామూహికంగా చెల్లించే ప్రయత్నం చేయండి. మరి అది కూడా మనం తినే ఆహార పదార్థాల రూపంలో ఇవ్వాలి, డబ్బు రూపంలో ఇవ్వకూడదు. ప్రవక్త గారి కాలంలో దీనార్, దిర్హంలు ఉండేవి, కానీ వారు దీనార్, దిర్హం రూపంలో ఇవ్వలేదు, ఆహార రూపంలోనే ఇచ్చారు. నేడు చాలామంది నిర్ణయిస్తారు, ఈ సంవత్సరము ఫిత్రా 80 రూపాయలు, ఈ సంవత్సరము ఫిత్రా 85 రూపాయలు అని. ఇది ప్రవక్త గారి ఆచరణకు విరుద్ధం. ఇది అల్లా నిర్ణయం చేశాడు, ప్రవక్త చెప్పేశాడు, ప్రవక్త గారి మాటల్లో ఆ విషయం వచ్చేసింది. ప్రతి వ్యక్తి వైపు నుండి ఒక సా, అంటే దాదాపు 3 కిలోల ఆహార పదార్థాలు ప్రతి వ్యక్తి వైపు నుండి ఫిత్రా చెల్లించాలి. ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం నిరంతరం కొనసాగించాలి. దీనివల్ల లాభం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినట్లయితే, ఉపవాసం ఉన్న వ్యక్తి ద్వారా ఏవైతే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లన్నీ కూడా ఈ ఫిత్రా దానం చెల్లించడం ద్వారా క్షమించి వేయబడతాయి, కఫారాగా చేయబడుతుంది ఆ ఫిత్రా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంతేకాకుండా నిరుపేదలకు
చాలా ఆనందంగా పండుగ జరుపుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఫిత్రా చెల్లించడం ద్వారా అని ప్రవక్త గారు తెలియజేశారు. ఇక్కడ చాలామంది లేవనెత్తే ప్రశ్న ఏంటంటే, అందరూ కూడా ధాన్యం ఇచ్చినట్లయితే పేదవాళ్ళు వాళ్ళ అవసరాలను ఎలా తీర్చుకుంటారు, డబ్బు రూపంలో ఇస్తే బాగుంటుంది కదా అంటారు. సోదర మహాశివులారా, దానికోసం ఇస్లాం ఇంకో ఎన్నో మార్గాలను చూపించింది. సదఖా దాన ధర్మాల యొక్క మార్గాన్ని చూపించింది. సదఖా దాన ధర్మాలను మనం చేయాలి. ఆ సదఖా దాన ధర్మాల ద్వారా మనము ఆ పుణ్యాలను ఆశించవచ్చు. పండుగ సందర్భంలో అనాథలకు, పేదవారికి, ఎవరైతే కొత్త బట్టలు కొనుక్కునే స్తోమత లేదో అలాంటి వారికి ధన రూపంలో సహాయం చేసి అలాంటి అవసరాలను మనం తీర్చవచ్చు. ఆ అవసరాలను తీర్చడం కూడా చాలా పుణ్యాల్లో వస్తాయి. కానీ ఫిత్రా పుణ్యాన్ని ఆశించాలంటే ధాన్య రూపంలో మనం తినే ఆహార పదార్థ రూపంలో ఇచ్చినట్లయితేనే ఆ ఫిత్రా పుణ్యాన్ని మనం ఆశించవచ్చు. అల్లాహ్ మనందరికీ ఈ యొక్క సాంప్రదాయాలను, సున్నతులను నెరవేర్చే సద్బుద్ధి ప్రసాదించుగాక.